ఉండాలి ఈ 5 ఏళ్లలో. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు అన్నటువంటి. కానీ మరింత అరాచకపు స్థాయికి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే నాకు తెలిసిన అక్కడ అస్సాంలో ఇదే బెంగాల్లో ఉన్నటువంటి మిత్రులు చెప్పిన లెక్క ఏంటంటే, ఇదివరకు ఎవరి జీవితం వాళ్ళది నడిచిపోతుంది, సరే ఒకరోజు రూపాయి సంపాదించుకుంటారు, రోజు సంపాదించుకోరు. అట్లాంటి స్థాయి నుంచి లేడీస్ 7 దాటి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళడానికి భయపడ్డారట పల్లెటూళ్ళలో. ఆ స్థాయిలో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు తృణమూల కాంగ్రెస్ వాళ్ళు, మహిళా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో. ఈ విషయాల్లో గుండాలుగా పాల్పడుతున్నది, అరాచకం చేస్తున్న తృణమూల వాళ్ళు. దాన్ని కంట్రోల్ చేయకపోగా అలాంటి సన్నాసులందరినీ కాపలా కాసుకొచ్చినోడు అభిషేక్ బెనర్జీ, అలా మేనల్లుడు. ఈవిడేం చేసింది, మోడీతో గొడవ, సెంటిమెంట్ కాన్సెప్టులతో నేను తీసుకొస్తున్నాను కదా, మా మేనల్లుడు గ్రౌండ్ రాజకీయం అంతా అతనికైనా అతనికి వదిలేసింది. అతనేంటి, ఈ తరంలోని బ్యాడ్ క్యారెక్టర్, ఈ తరంలో గుడ్ క్యారెక్టర్స్ ఆలోచన కాదు. అంటే ఒక అభివృద్ధి, ఒక సంస్కారం, సభ్యత, ఇది కాదు. ఓపెన్గా వాడు ఇచ్చిన వార్నింగ్ బెనర్జీ, నువ్వు దమ్ముంటే రా, 4వ తారీఖు ఉండు అమిత్ షా చూసుకుందాం అంటున్నాడంటే వాడు ఎంత పొగరుతో మాట్లాడతాడన్నాడు. అమిత్ షాని, హోంమంత్రిని 4వ తారీఖు నువ్వు దమ్ముంటే ఉండు చూసుకుందామన్నాడంటే అది రౌడీయిజం పిలుపా, ప్రజాస్వామ్య పిలుపా? ఇట్లాంటిది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అక్కడ అన్నది నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు సర్వేల్లో చెప్పిన మాట ఉంది కదా, భయపడ